ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాలని ఆశించడం కాదు, న్యాయస్థానాలే ప్రజల చెంతకు చేరాలన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థలు అందుబాటులో ఉండాలని సీజేఐ ఆకాంక్షించారు. మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాల్ అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడమే. అయితే దీనికోసం మన వ్యవస్థ చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు ఢిల్లీలో తిలక్ మార్గ్లో ఉన్నప్పటికీ అది దేశ ప్రజలందరిది. సర్వోన్నత న్యాయస్థానంలో వర్చువల్ పద్ధతిని తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడి నుంచైనా లాయర్లు తమ కేసులు వాదించే వెసులుబాటు కల్పించామని, సాంకేతికత సాయంతో కోర్టు పనితీరు మెరుగుపరుస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే ప్రాథమిక విధులే మన మొదటి ప్రాధాన్యం కావాలన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ చూసి యావత్ ప్రపంచం భారత్ వైపు సాయం కోసం చూస్తోందన్నారు. ఈ సందర్భంగా 2008 ముంబై పేలుళ్ల ఘటన గుర్తు చేసుకుని మృతులకు నివాళులర్పించారు. 2008లో యావత్ భారతావని రాజ్యాంగ దినోత్సవం చేసుకుంటున్న సమయంలో మన శత్రువులు భీకర ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఆ చేదు జ్ఞాపకాలు మర్చిపోలేమని, ఆ మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నానని మోదీ అన్నారు. అనంతరం ఈ కోర్టు ప్రాజెక్టు కింద పలు కార్యక్రమాలు ప్రారంభించారు. వర్చువల్ జస్టిస్ బుక్, జస్టిస్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, S3 వ్యాస్ వెబ్సైట్లు ఆవిష్కరించారు.